సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నాగసన్పల్లి సత్యనారాయణ సంచలన విజయం సాధించారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులను ఓడించి ఆయన ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని, ప్రజలు తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తారని ఆయన హామీ ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించడంతో గ్రామంలోని పండుగ వాతావరణం నెలకొంది. నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ గెలుపు మెజారిటీ చెందుతుంది. ప్రతి ఒక్కరూ నాకు వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎంత అరాచకాలు చేసినా, ఎన్ని విధాలుగా డబ్బులు వంచినా ప్రజలందరూ నాకు ఇంత గొప్ప అవకాశం, గొప్ప బాధ్యత అప్పగించినందుకు గ్రామంలో ఉన్న సమస్యలపై పోరాడుతూ గ్రామ సమస్యలు ప్రతి కుటుంబానికి లేకుండా నా వంతు సహకారం అందించి వాళ్ళ గవర్నమెంట్ బడ్జెట్తో పాటు నాకున్న కొద్దిపాటు బడ్జెట్ కలిపి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుతున్నాను. మీ సతీష్ ముద్రాజ్. మాకు ఇండిపెండెంట్ 633 ఓట్లు మెజారిటీతో గెలిపించిన అందరికీ పదార్థాలు అక్క చెల్లెలు విజ్ఞానం అందరికీ ప్రతి ఒక్క పెద్ద మనుషులకు, ముఖ్యంగా ప్రోత్సాహ గారికి, మోహన్ గారికి, డాక్టర్ శేఖర్ గారికి, ప్రతి ఒక్క పెద్ద మనుషులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంత మెజారిటీ ఇక్కడ ఏదైనా మనకు రాలేదు. ఇప్పుడు ఈ మెజారిటీ వచ్చింది. ఎప్పుడు కూడా తెలియకుండా ఇంత మెజారిటీ రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలా అందరికీ ధన్యవాదాలు. అందరం కలిసి కట్టుగా సతీష్ ముద్రాజ్ని గెలిపించుకున్నాము కాబట్టి మేము అనుకున్నట్టుగా పనులు జరుపుకుంటాము. ఫస్ట్ వాటర్ కొత్త ఉన్న దగ్గర ఆ వాటర్ కొత్త కూడా మొత్తం చేయించుకోవాలి. ఈరోజు ఊరంతా చూసుకొచ్చాము కాబట్టి అది చూసిన తర్వాత ట్యాంకులు పట్టించి అక్కడ ఎక్కడెక్కడైతే కొత్త ఉందో అదంతా సెట్ చేస్తారని చెప్పాను. అదర్ సైడ్ గ్రామ పంచాయతీ విధులలో ఏమైనా తక్కువ వద్ద అవకతవకలైనా తన సొంత డబ్బుతో కూడా నిర్మించి అందరికీ వాటర్ సౌకర్యం కలిగిస్తా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు పశువులు ఉన్నాయి, ముదుకు హౌజులు ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని వాటర్ వస్తుంది, మన దగ్గర వస్తలేవు. దగ్గర కూడా వాటర్ వచ్చేటట్టు చూసి అక్కడ అందరికీ బూతులో కూడా వాటర్ ఏర్పాటు చేసే క్రమంలో ఉన్నాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి నిధులు వెళ్తుంది ఏం లేదు అనేది తనకు తెలియదు. ఇప్పుడు లెక్క తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అయినా కానీ తన సొంత డబ్బులు అయినా సరే ప్లస్ గ్రామ పంచాయతీ డబ్బులు రెండు కలిపి పని చేపిస్తాము. ఇక ముందు నెక్స్ట్ ఏదైతే స్ట్రీట్ లైట్ల వరకు కానీ ఉందో, ఇంకా గల్లీ వైజ్ వరకు ఉందో, కొన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి, అలాంటి చిన్న చిన్న ఒక